పుణ్య ఫలం వల్ల వాళ్ళు ఇప్పుడు కోరుకుంటున్న జన్మ అప్పుడు వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆ జన్మ వస్తే అదేనా తప్పదు కదా నీకు, అప్పుడైనా చేయాల్సిందే కదా. అందుకు ఆలోచించమంటున్నా. అదే కాబట్టి వాళ్ళు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించాలి. ఎవరన్నా చెప్పండి, శంకర్ సాక్షాత్తు శంకరుడే చెబుతున్నాడు జన్మరాహిత్యం ఉందని. అదే వీళ్ళ చాలా మంది ఒప్పటం లేదు కదా, మనం ఇంతమందిని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నిరీశ్వరవాదులందరూ ఒప్పుకోరు. అందుకే పరమాత్ముడు చెప్పాడు, నాయన వేల కొలది ఇది ప్రయత్నం చేసిన వేల కొలది మందిలో అందరికీ ఇది రాదుగా, అందరికీ ఇది అర్థం కూడా కాదు. మనుష్యానాం సహస్రేషు అని చెప్పాడు కదా. ముక్తి అనే పదమే లేదు నాయన. మోక్షం రాదు అంటే ముక్తి అన్న పదం తీసేయాలి డిక్షనరీలో. ముక్తి అనేది ఇస్తున్నాడు కదా. ముక్తి రాదురా నాయన ఎప్పుడు? శతకోటి జన్మ సుకృతై, శతకోటి జన్మలు ఎత్తిన పురుషుకృతం. ఇప్పుడు అది వాళ్ళకి పుణ్యం కదా. సత్యయుగంలో పుట్టి మళ్ళీ సత్యయుగం, మళ్ళీ సత్యయుగం, మళ్ళీ సత్యయుగం పుట్టినప్పటికీ, అంత పుణ్యం సంపాదించినప్పటికీ, చాలా పుణ్యం స్టాగ్నేట్ అయిపోయి ఉన్నప్పటికీ కూడా ముక్తి మాత్రం రాదు. శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. ఆ పుణ్యం లేకపోతే ఆ పుణ్యం నీకు ఈ మార్గాన్ని చూపిస్తుంది. ఎందుకంటే అంత పుణ్యం నీకు గురు దర్శనం చేయిస్తుంది. ఆర్య దర్శన స్పర్శకాలే అన్నాడు. ఆ ఆర్యుడు ఆయన ఒక్కసారి మనని చూశాడు. మనం ఆయన్ని చూడటం కాదు, మనం ఆయన్ని ఎన్నిసార్లు చూస్తాం. ఆయన ఒక్కసారి మనని చూశాట. ఆ చూడగానే మన పుణ్యం అంతా కాలిపోయింది. అరే రే, ఆయన చూస్తే నా పుణ్యం అంతా పోతే ఎట్లా? నీ పుణ్యం పోకపోతే నీకు మోక్షం రాదు. ఆ పుణ్య ఫలం నీకు అడ్డుపడుతుంది, ఆయన వాక్కు నీకు అర్థం కానియకుండా. కాబట్టి ఆ పుణ్యం ముందు తీసేస్తాడు. అంటే ఆ డబ్బులు పెట్టి ఆర్య దర్శనం కొనుక్కున్నావు. ఏం డబ్బు పెట్టి కొనుక్కున్నావు? పుణ్య ఫలం పెట్టి. ఎంత పుణ్యం? శతకోటి జన్మల పుణ్యం. అందుకని దాన్ని ఉపయోగించుకో. ఇప్పుడు ఏమ్మా పూర్తకి ఒక్క శ్లోకం ఈ వాటికి అయిపోయింది. అర్థమైంది కదా. బ్రహ్మాత్మన సంస్థితి అతగా. ఇందులో ప్రతి పదము అలాంటిది. సంస్థితి, మోక్షం ఎక్కడో లేదు. ఇక్కడ నుంచుని ఇక్కడే నువ్వు మోక్షం పొందు. నేను చచ్చిపోయేటప్పుడు నాకు ఇటువంటి భావం వస్తుందా? చచ్చేదే లేదు నువ్వు అని చెప్తుంది. చచ్చిపోయేటప్పుడు అంటే అవేమిటి? నువ్వు అసలు చావనే చావవు అంటున్నాడు. ఎందుకని? నువ్వు పుట్టలేదు. మరి ఎవరు పుట్టారు? నా భావం పుట్టింది. ఎవరు చస్తారు? ఆ భావం చూస్తుంది. భావం ఎందుకు చూస్తుంది? అది ఇంత అనుభవించాలని వచ్చింది. నన్ను అనుభవించాలి, ఇంక అనుభవించడానికి దానికి అక్కడ కర్మ లేదు. అందుకని చచ్చిపోతుంది. ఒక బాంబును ఒక మిసైల్లో పంపించావు ఆకాశంలోకి, ఎంతవరకు వెళుతుంది? దానిలో ఫ్యూయల్ ఉన్నంత వరకు వెళుతుంది. ఆ తర్వాత పడిపోతుంది. ఇప్పుడు దాన్ని వెలగమను. ఇదంతే బ్రహ్మాత్మన సంస్థితి అంటే. అర్థమైంది కదా? బ్రహ్మాత్మన సంస్థితిలో నిలబడండి. పద్మావతి గారు మీకు కూడా చెబుతున్నా, ఊరికే ఆ చెల్లెలు చచ్చిపోయింది, వాడెవడో అయినాడు, వాడికి విరోచనాలు ఎందుకు మనకి కూడా. ఎవడికి ఏమైనా దేహానికి వస్తుందర్రా. నేను ఈ రోజు కూడా మీకు చెప్తున్నా, దేహానికి ఏమన్నా రావచ్చు, రాదనేటువంటి క్వశ్చనే గ్యారంటీయే లేదు. ఎందుకంటే ఇది ఇందులో ఉంది, ఇది ఇలాగే ఉంటుంది. ఇది అనుభవించే తీరాలి. అది నువ్వైతే నువ్వు బాధపడాలి. ఏమైతే నీకేమిటి? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పోయినా సంతోషమే, ఉన్నా సంతోషమే, తిన్నా సంతోషమే, తినకపోయినా సంతోషం. ఆ భావంలో ఉండి బ్రహ్మాత్మన సంస్థితిలో ఉంటుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య
पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो गुरुभ्यो नमो महद्भ्यः। सर्वोपद्रवरहितप्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। అహం బ్రహ్మాస్మి అనుకోమంటే అహం బ్రహ్మాస్మి అనుకుంటే బ్రహ్మం అయిపోవు. బ్రహ్మాత్మన సంస్థితి అయిపోతే నువ్వు బ్రహ్మగానే ఉన్నావు. బ్రహ్మం అయిపోక్కర్లేదు నువ్వు అసలు. అయిపోవడానికి అంతకుముందు కాకపోతే కదా నేను ఇప్పుడు బ్రహ్మం చేయడానికి. అర్థమైందా? అందరికి హాయిగా ఉందా? ఇంట్లోనే అవన్నీ వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు. నా సంస్థితి అతగా ఇందులో ప్రతి పదము అలాంటి సంస్థితి. మోక్షం ఎక్కడో లేదు, ఇక్కడ నుంచుని ఇక్కడే నువ్వు మోక్షం పొందు. నేను చచ్చిపోయేటప్పుడు నాకు ఇటువంటి భావం వస్తుందా? చచ్చేదే లేదు నువ్వు అని చెప్తుంటే చచ్చిపోయేటప్పుడు అంటే అవేమిటి? నువ్వు అసలు చావనే చావంటున్నాడు. ఎందుకని? నువ్వు పుట్టలేదు. మరి ఎవరు పుట్టారు? నా భావం పుట్టింది. ఎవరు చస్తారు? ఆ భావం చూస్తుంది. భావం ఎందుకు చూస్తుంది? అది ఇంత అనుభవించాలని వచ్చింది. నన్ను అనుభవించాలి, ఇంకా అనుభవించడానికి దానికి అక్కడ కర్మ లేదు. అందుకని చచ్చిపోతుంది. ఒక బాంబును ఒక మిసైల్లో పంపించావు ఆకాశంలోకి, ఎంతవరకు వెళుతుంది? దానిలో ఫ్యూయల్ ఉన్నంత వరకు వెళుతుంది. ఆ తర్వాత పడిపోతుంది. ఇప్పుడు దాన్ని వెలగమను. ఇదంతే బ్రహ్మాత్మన సంస్థితి అంటే. అర్థమైంది కదా? బ్రహ్మాత్మన సంస్థితిలో నిలబడండి. పద్మావతి గారు మీకు కూడా చెబుతున్నా, ఊరికే ఆ చెల్లెలు చచ్చిపోయింది, వాడెవడో అయినాడు, వాడికి విరోచనాలు ఇయ్యండి. మనకి ద్వారా ఎవడికి ఏమైనా దేహానికి వస్తుందర్రా. నేను ఈ రోజు కూడా మీకు చెప్తున్నా, దేహానికి ఏమన్నా రావచ్చు, రాదనేటువంటి క్వశ్చనే గ్యారంటీయే లేదు. ఎందుకంటే ఇది ఇందులో ఉంది, ఇది ఇలాగే ఉంది. ఇది అనుభవించే తీరాలి. అది నువ్వైతే నువ్వు బాధపడాలి. ఏమైతే నీకేమిటి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పోయినా సంతోషమే, ఉన్నా సంతోషమే, తిన్నా సంతోషమే, తినకపోయినా సంతోషం. ఆ భావంలో ఉండి బ్రహ్మాత్మన సంస్థితిలో ఉంటుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అహం బ్రహ్మాస్మి అనుకోమంటే అహం బ్రహ్మాస్మి అనుకుంటే బ్రహ్మం అయిపోవు. బ్రహ్మాత్మన సంస్థితి అయిపోతే నువ్వు బ్రహ్మగానే ఉన్నావు. బ్రహ్మం అయిపోక్కర్లేదు నువ్వు అసలు. అయిపోవడానికి ఇప్పుడు అంతకుముందు కాకపోతే కదా నేను ఇప్పుడు బ్రహ్మం చేయడానికి. అర్థమైందా? అందరికి హాయిగా ఉందా? తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహ
పరమాత్మ ఏ ఏ క్వాలిఫికేషన్లు ఉంటే నీకు ఏదేది లభ్యం అవుతుంది. ఒక ప్లేస్ ఉంది, ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ కు చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కిందసారి చెప్పారు. హైదరాబాద్ ఉంది, హైదరాబాద్కు వెళ్ళడానికి ఎద్దుబండి మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. అంటే నువ్వున్న చోటు నుంచి ఎద్దుబండి ఎక్కి కూడా హైదరాబాద్ రావచ్చు, సైకిల్ ఎక్కి కూడా హైదరాబాద్ రావచ్చు, రైలు ఎక్కి కూడా హైదరాబాద్ రావచ్చు, బస్ ఎక్కి కూడా హైదరాబాద్ రావచ్చు, హెలికాప్టర్ ఎక్కి కూడా హైదరాబాద్ రావచ్చు. చేరడం అనేది ఏ ట్రాన్స్పోర్ట్ నువ్వు తీసుకున్నా ఇక్కడికి రాగలవు. అయితే బస్సు ఎక్కొచ్చిన వాడు 4-5 గంటల్లో వస్తాడు, మహా అయితే 10 గంటల్లో వస్తాడు. రైలు ఎక్కిన వాడు ఇంకొక రోజులో వస్తాడు. ఎద్దుబండి ఎక్కిన వాడు, సైకిల్ ఎక్కిన వాడు దగ్గర దగ్గర 1 వారమో 2 వారాలు 1 నెల మరి ఎంత టైం తీసుకుంటాడు. కాలం మారుతోందే కానీ మారుతోందే కానీ కొన్ని అలాంటివి అవి గమ్యం మోక్షం అనే చెప్తున్నారు. వాళ్ళు మోక్షం లేదని చెప్పటం లేదు, మోక్షానికే వెళతామని చెబుతున్నారు. కానీ అవి మోక్షానికి వెళ్ళే పెట్టెలు కావు. నువ్వు ఎక్కి ఆ రైల్లో కూర్చున్నావు, నువ్వు మోక్షానికి చేరలేదు. బ్రహ్మాత్మన సంస్థితి అనేది మోక్షం అని చెప్తున్నాడు. బ్రహ్మాత్మన సంస్థితి అంటే నీవు దేహం కాదు అని నిర్ణయించుకుంటే సరిపోలేదు. ఈ దేహం నేను కాదంటే నాకు చాలదు, నేనెవరో నాకు తెలియాలి. మరి ఈ దేహంతో నేను ఎందుకున్నానో కూడా తెలియాలి. ఈ దేహానికి నాకు ఏం సంబంధమో కూడా తెలియాలి. దేహానికి నాకు నిజంగా సంబంధం లేదు. దేహానికి నాకు ఏ సంబంధం ఉంది? నా చీరకి నాకు ఏ సంబంధం ఉంది చెప్పండి? ఏం సంబంధం లేదు. మరి ఈ చీర ఎందుకు కట్టుకుంటున్నాను ఏ సంబంధం లేకుండా? నా శరీరాన్ని నేను దాచుకోవడానికి కట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆత్మని, నీ శరీరాన్ని దాచుకోవడానికి చీర కట్టుకుంటున్నాను. నేను ఆత్మని, నేను ఆత్మనన్న విషయం దాచుకోవడానికి నేను దేహం అనేటువంటి చీరని కట్టుకుంటాను. నేను బయట పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను నా శరీరాన్ని మీ అందరికీ కనపడకూడదని చీర కట్టుకున్నాను. కానీ నా శరీరం నాకు తెలీదా? అలా చీర తీసేసుకొని నా శరీరం ఎట్టుందో అని నేను చూసుకోవాలా? ఆలోచించాలి. అక్కర్లేదు. మీ అందరికీ కనపడకూడదని కట్టుకున్న చీర నాకు కూడా కనపడక్కర్లేదు. చీర తీసేసి నేను చూసుకోక్కర్లేదు నా శరీరాన్ని. ఎందుకని? నాకు తెలుసు. అట్లా నేను ఆత్మను అన్న సంగతి దేహాన్ని వదిలి నేను తెలుసుకోవాలా? అక్కర్లేదు. దేహం ఉండగా కూడా నేను ఆత్మనని నాకు తెలుసుకోవచ్చు. ఉండండి, నేను ఆత్మనని తెలుసుకోవడం చాలా కష్టము, మరి మీరందరూ ఉండకూడదు, నేను ఆత్మను తెలుసుకోవాలంటే మీరందరూ ఉండకూడదు, లేకపోతే నేను సంసారంలో ఉండకూడదు, నేను భర్తతో కాపురం చేయకూడదు, నేను ఇంట్లో ఇంకేమీ ఉద్యోగం చేయకూడదు, ఇంకేం చేయకూడదు, ఆత్మను తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకుని బ్రహ్మాస్మి అని కూర్చోవాలి. చాలా తప్పు. నిన్ను నీవు తెలుసుకోవడానికి నీ కట్టుకున్నటువంటి వస్త్రం ఎలా నీకు అబ్జెక్షనబుల్ కాదో, నిన్ను నీవు తెలుసుకోవడానికి నీ శరీరం కూడా అట్లా అబ్జెక్షనబుల్ కాదు. నీ శరీరంతో నీకు అసలు సంబంధమే లేదు. మరి ఈ శరీరం ఏమిటంటే కేవలం నేను కట్టుకున్న వస్త్రం లాంటిది. నేను కట్టుకున్న వస్త్రం ఇవాళ ఎర్ర చీర కట్టుకుంటాను, రేపు తెల్ల చీర కట్టుకుంటాను, మొన్నాడు పచ్చ చీర కట్టుకుంటాను. నా ఇష్టం వచ్చిన రంగులు నా శరీరానికి నేను కట్టుకుంటూ ఉంటాను. ఎందుకమ్మా మీరు ఇన్ని రంగులు కట్టుకోవడం? ఒక రంగే కట్టుకోవచ్చు కదా అంటే, ఆ రంగులో నేను బాగుంటానేమో, ఈ రంగులో నేను చాలా అందంగా ఉంటానేమో. ఉన్న నేనే అంటే నాకున్న అందం ఏదో నాకే ఉంటుంది. చీర వల్ల నాకు అందం కాదు. కానీ నేనేమనుకుంటాను, నేను ఆ రంగు కట్టుకోవడం వల్ల నేను అందంగా ఉంటానేమో అనుకున్నాను. ఏ రంగు కట్టుకున్నా నేను అందంగానే ఉంటాను. అందమో అంద వికారమో, నాకున్న వికారమో, నాకున్న సౌందర్యమో చీర కట్టుకునే వల్ల మారదు. అయినా నేను కట్టుకోవడం మారగలను. ఎందుకంటే ఒకే రంగు చీరలు మనం కట్టుకుంటున్నామా?
ఒకవేళ షాప్కి వెళ్ళినప్పుడు ఆ రంగు చీరే వాడు వేసినా ఇది నాకుంది, ఇది నాకొద్దు, ఇంకొకటి కావాలి, ఇంకో కలర్, సేమ్ శారీ ఎందుకు మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాం ఎవరైనా మీరు ఆలోచించండి, ఇంకోటి కొనుక్కొచ్చుకుంటాం. అలాగే వాడు ఎన్నో చీరలు మనం ముందేశాడు. ఎవడు? ఆ దేహం వదిలేటప్పుడు ఆ ఈశ్వరుడు ఎన్నో వేశాడు. మనకు ఉన్నది మనం తెచ్చుకోవటంలే. ఇది నాకు ఆల్రెడీ ఉంది, ఇది నాకు వద్దు, ఇంకోటి అని ఎట్లా తెచ్చుకుంటున్నామో శరీరాలు కూడా అట్లాగే తెచ్చుకున్నాం మనం. అందుకని పిల్లి శరీరం, కుక్క శరీరం ఎందుకు నేను ఇన్ని జన్మలు ఎత్తాలమ్మా? మనం అన్ని జన్మలు ఎత్తి వచ్చామంటున్నాం కదా. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే అంటున్నాం కదా. బహూనాం జన్మనాం ఎన్నో జన్మలు ఎత్తాను నేను. ఎందుకు అన్ని జన్మలు ఎత్తాలి చెప్పండి? ఒక జన్మ ఎత్తితే చాలు లేదా? అట్లా ఎత్తదల్లే మనం. ఒక షాపుకి వెళ్ళి నీకు నచ్చిన చీరని ఇది బాగుంది అని అనుకోగానే అట్లా నాకు ఇంతకు ముందే ఉంది, నాకు ఇది వద్దు అని నువ్వు ఇంకోటి తెచ్చుకుంటున్నావు కదా. అందుకని ఇంతకు ముందే ఉంది నాకు ఈ కుక్క జన్మ, ఈ పిల్లి జన్మ, ఈ కోతి జన్మ ఇంతకు ముందు నేను ఎత్తేసాను. ఆ చీర కట్టుకుంటే నేను ఎట్లా ఉంటానో నాకు తెలిసిపోయింది. అందుకని మళ్ళీ అది సెలెక్ట్ చేసుకోను నేను. అంతే కదా. నువ్వు బజార్కి వెళ్ళి సేమ్ ఇదే చీర మళ్ళీ కొనుక్కుంటావా? కొనుక్కో. అట్లా కొనుక్కుంటే ఒక శరీరమే నువ్వు ధరించి ఉండేవాడికి. నీకు రకరకాలు ఎందుకు రకరకాలు కట్టుకున్నావు? ఇది కట్టుకుంటే నేను బాగుంటానేమో అట్లా అనుకుని ఎన్ని రకాల జన్మలో మనం ఎత్తాం. బహునాం జన్మన చాలా జన్మలు ఎత్తాం. అంతే చివరికి నిన్న ఈ అంతే లేదో వీళ్ళేదో చాలా మాట్లాడుకుని జ్ఞానవాన్ మా ప్రపంచతే. మానవ జన్మ అంటే ఎన్నెన్నో నువ్వు చీరలు కొనుక్కున్నావు, 200 కొనుక్కున్నావు, 400 కొనుక్కున్నావు, 1000 రూపాయలు కొనుక్కున్నావు. ఒక్కసారిగా షాపు వాడు చాలా మంచిది, ఏ కంచి పట్టు లాంటిదో, ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏది ఉంటే అది అలాంటిది, నాకు వాడికి తెలియదు కాబట్టి కంచి పట్టు అని చెప్తున్నాను. అటువంటి చీర మీకు 1000 రూపాయలకే వస్తుందండి, మేము క్లియరెన్స్ సేల్ పెట్టుకున్నాము, అందుకని ఇది 50,000 శారీ మీకు 1000 రూపీస్కి ఇస్తున్నాం అన్నాడు. మీరు ఆలోచిస్తారా? అది మీకు నచ్చని రంగైనా, అది బాగలేకపోయినా కదా ముందు నాకు ఇవ్వు అని తెచ్చుకుంటున్నాం. ఎందుకని? దాంట్లో ఎలా ఉన్నారో చూసుకో. కాదు ఇంత ఖరీదు గల చీర నాకు ఇంత తక్కువ వస్తుంది. దాంట్లో ఎట్లా ఉన్నాను అంటే నేను అంత డబ్బు పెట్టుకుని పోతేనే నేను కొనుక్కుంటాను. ఇప్పుడు అది కాదు, క్లియరెన్స్ సేల్లో వాడు ఇస్తున్నాడు నాకు చాలా ఖరీదు గల చీరని. మీరు 1000 రూపీస్ శారీ కొనుక్కున్నామని బజార్కి వెళ్ళారు, వాడు క్లియరెన్స్ సేల్ పెట్టాం మేడం, ఇవి కంచి పట్టునేదో తయారైనటువంటి చీరలు అయితే వీటికి కొంచెం పాతబడి ఉన్నాయి. పాతబడి ఇన్ ద సెన్స్ ఓల్డ్ స్టాక్, అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ కూడా ఉంది. ఏదో పోగులేచిందో, డ్యామేజ్ అంటే మరీ చిరిగిపోలేదే, ఏదో కొద్దిగా మనం అందరం వెళ్ళి కొనుక్కుంటాం కదా, ఏం పర్వాలేదని. మానవ శరీరం అలాంటి కంచి పట్టు చీర లాంటిది. అది మనకు అదృష్టవశాత్తు క్లియరెన్స్ సేల్లో దొరికింది. అది కొంచెం ముక్క చిరిగిందో అంటే మరి అందరూ సద్బుద్ధిగా ఉండి కంచిపట్టు షోరూమ్ నుంచి వచ్చిన శారీ లాగా లేం కదా, కొద్దిగా ఓవర్ థ్రెడ్ అయింది, అక్కడక్కడ ఓల్డ్ స్టాక్ అయి కొంచెం చిరిగింది, ఏదో కొంచెం రంగు పోయింది, ఏదో కొద్దిగా చిన్న డిఫెక్ట్, అంత పెద్దగా అనిపించదు. మనం దాన్ని ఎట్లాగో అడ్జస్ట్ చేసుకుందాం అనుకుని తెచ్చుకున్నాం. మానవ శరీరం అలా వచ్చింది మనకి. మనం చాలా పుణ్యం చేసి శరీరం తెచ్చుకోవాలి, అంత డబ్బులు పెట్టి ఖర్చుపెట్టి చీర కొనుక్కోలేదు. కానీ నేను కట్టుకున్న చీరను చూసి మీరు అనుకుంటారు, అబ్బో ఇది 50,000 రూపాయల చీర, కొంచెం పాతగా కనబడుతున్నది, అదేంటి 50,000 ఉంటుందండి. ఏమో ఆమె 10 ఏళ్ల కింద కొనుక్కొని ఉండొచ్చు, ఆమె నిన్ననే కొనుక్కుంది తెలియదు.